రైట్ సి విష్ణు గారు కమలాకర్ ముందుగా అయితే ఈ అంశం కంటే ముందు దాదాపు 1618 కోట్లతో ఈ దేశంలో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విద్యా సంస్థ ఎయిమ్స్ ఈరోజు ప్రారంభంగా అవుతుంది. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి రాష్ట్ర ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నా. ఎయిమ్స్ అనేటువంటి ప్రారంభం కావడం అనేటువంటి అంశానికి వస్తే అంటే చట్టంలో ఉన్నదా మీరు కొత్తగా కనిపెట్టారా? చట్టంలో చాలా చేస్తుంటారు కానీ అమలు చేసేటువంటి గొప్ప అమలు చేసినందుకు అభినందనలు. మీరు కూడా చెప్తారు, చాలా సందర్భాలు చెప్పారు అమలు చేసినందుకు అభినందనలు నేను కూడా అన్నారు కదా. కానీ అదేదో కాదు కదా, మొత్తం చట్టంలో ఉన్నది అమలు చేస్తున్నామని చెప్పుంటే ఇంకా బాగుండేది. అది చట్టంలో పెట్టిన వాళ్ళకి అభినందనలు. అమలు చేసిన దాన్ని వేగంగా అమలు చేసినటువంటి వెంకయ్య నాయుడు గారికి కూడా దాంట్లో అనుమానం ఉంది. చట్టంలో పెట్టినందుకు కూడా ధన్యవాదాలు. అది రెండు చెప్పాలి. చట్టంలో పెట్టినప్పుడు ధన్యవాదాలు. రాష్ట్రం విభజన కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు. వద్దని మీరు ఎప్పుడు అని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించమని అడిగినారు. పెన్నమ్మ సుష్మా స్వరాజ్ నన్ను మర్చిపోతుంది. అసలు విషయం ఏంటంటే కేంద్రం ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐటి, ఒక ఐఏఎం, ఒక ఏఎంఎస్ పెడుతుంది. అంటే ఒకటి చట్టంలో కూడా పెట్టారు కాబట్టి ఇప్పుడు మా డాక్టర్ గారు ప్రాధాన్యత తగ్గించేద్దామంటారా? ఇస్తున్నారు కాబట్టి మీకు లేదు, సంతోషమే, మాకు అభ్యంతరం లేదు. అది మీరు సరదాగా ఒక మాట 2012లో ఆంధ్రప్రదేశ్ కు ఒక 3 ఏఎంఎస్ ఇచ్చుంటే మనం సంతోషం.